అని మా బాబాయిని అడిగాడు. మా బాబాయి నన్నే పిలిచి పిన్నినడిగి ఏభై పట్రా సుందరం అన్నాడండి. వీర్రాజుగారు నా స్థితి ఆలోచించండి. పాడు మొహం వేసుకుని ఆ డబ్బు లోపల్నించి తెచ్చి బాబాయికిచ్చా. బాబాయి జగన్నాథం గారికిచ్చాడు. పావుగంట తరువాత పూర్తిగా చచ్చిపోయి ఆ 50 ఆయనింటికెళ్ళి తీసుకున్నానండి. నేనేమనుకుంటానో అని ఆయన ఎంతో నొచ్చుకుని ఏమోయ్ సమయానికి లేక మీ బాబాయిని అడగాల్సి వచ్చిందోయ్ మరోలా అనుకోకు అని ఎంతో ఇదైపోయాడండి. నాకు నిజంగా ఏడుపొచ్చింది. ఎలాగో బయటపడి సినీభాయి గాడికి 25 రూపాయలు చేతిలో పెట్టాను. ఉత్తర క్షణంలో వాడు నన్ను కాలదన్ని నాయుడుగారబ్బాయిని లేవదీసిపోయాడు. ఎవరూ మాట్లాడలేదు. 5 నిమిషాలు గడిచిపోయాయి. వీర్రాజు మెల్లిగా అన్నాడు, నిజం చెబుతా సుందరంగారు, ఇందాక మీరు శుద్ధ వెధవలు, రౌడీలు అనుకున్నా. ఇంత అమాయకులనుకోలేదండి. నిజంగా మీ స్థితి చూస్తే గుండె కరిగిపోతోంది. ఏం చెయ్యాలో తోచడంలేదు. రామారావు తెగించి త్యాగం చేశాడు. సుందరంబాబు, మీరు నా అంత అందంగానూ ఉంటారు. నేనీ మాట గట్టిగా చెప్పగలను. మీరు సుబ్బలక్ష్మిని వివాహం చేసుకోండి. నేను సంతోషంగా శుభాక్షతలు వేస్తాను. నేను ఇవాళ చెప్పే ఈ మాటలు హృదయంలోంచి వచ్చాయి సుందరంబాబు అన్నాడు. వీడు శరత్ బాబు కథ ఏదో తెలుగులో చదివొచ్చాడు. లేకపోతే ఇలాంటి వాక్యాలు రావు అనుకున్నాడు వీర్రాజు మనసులో. తపోభంగం చేయవచ్చిన అప్సరసని చూచి సర్వజ్ఞుడు, సాధు మనస్కుడు అయిన ఋషిపుంగవుడు నవ్వినట్లు సానుభూతి, వైరాగ్యం సమంగా మేళవించి మెత్తగా, జాలిగా, బాధగా నవ్వాడు సుందరం. వారధి కట్టిన సందర్భంలో ఉడత సాయపడ్డప్పుడు రాముడి ముఖం జ్ఞాపకం వచ్చింది వీర్రాజుకి. రామారావుగారు, మీ ఔదార్యానికి నిజంగా కృతజ్ఞుణ్ణి. మీ హృదయం ఎంతగా ద్రవించిపోతోందో నాకు తెలుసు, కాని ఇంకొక నిజం చెప్పేస్తే నా మనసు ప్రక్షాళితమవుతుంది. రామరామ, వీళ్ళిద్దరూ నవలల్లోంచి ఊడిపడి సినిమాలో దూసుకుపోతున్నారు. ఇంకా సేపు ఉంటే నిష్కృతి అని కూడా అనేస్తారు అని విసుక్కున్నాడు వీర్రాజు జనాంతికంగా. ఇలాంటిది పైకిగాని అంటే ముందర జాలిగా చూసి ఇద్దరూ ఒక్కమాటు తన్ని చితక్కొట్టి మళ్ళీ ఎందుక్కొట్టామా అని సిగరెట్టు కాలుస్తూ వాపోతారని వీర్రాజుకు బాగా తెలుసు. అది కూడా చెప్పేయి, పెళ్ళైపోయిందా ఇదివరకే అన్నాడు వీర్రాజు. ఇంకా లేదు. మా కంపెనీ మేనేజరుగారమ్మాయి శాంత, నేను ప్రేమించుకున్నాం. ఆయన సరేనన్నాడు. ఇంతలో నేను సినిమా గోలలోపడి సెలవు పెట్టి వాళ్లక్ కనపడకుండా తిరుగుతూ ఇలా వచ్చా. ఈ సుబ్బులు సంబంధం యాదృచ్ఛికంగా తటస్థపడింది. సినిమా గోల కొద్దీ కట్నం విడుతుందనే పొడు ఊహతో ఏదైతేనేం ఈ పిల్లను చేసుకుందామని ఒప్పేసుకుని సిద్ధపడ్డాను. కాని శాంతకు చేస్తున్న ద్రోహం మానవాధమునిలా ప్రవర్తించిన నా యొక్క పీకుతూనే ఉంది మనసుని. రైటో, ముందు మీరు మద్రాసెళ్ళి ఉద్యోగంలో చేరి హాయిగా పెళ్లాడెయ్యండి. మావాడు సుబ్బులు కోసం తపస్సు చేస్తున్నాడు. ఏదైతేనేంలే, వీడి మావమ్మన కరణంగారమ్మాయి సీతని చేసుకోరా బడుద్దాయి అంటే చచ్చినా కుదరదంటున్నాడు. సరే కదా అని దరిమిలా సీత నేను పరస్పరం హృదయాలు అంకితం ఇచ్చుకున్నాం అన్నట్టు నువ్వు సీతకెందుకు ఉత్తరం రాశావ్ అన్నాడు వీర్రాజు. మీరు మన్నించాలి. 2-3 సార్లు వాళ్ళింటికెడితే అదోలా చూసింది. కుడి ఎడమ ఆలోచించకుండా లెటర్ రాశా. తరువాత సంగతి మీకు తెలిసిందే. వీర్రాజు ముసిముసి నవ్వు లొలకబోశాడు. సీత చాలా తెలివయిందండి. ఇంకొకత్తె అవుతే నడికొప్పెక్కి ఆడిపోయి మీ పరువు నట్టేట కలిపేదే. అచ్చా, ఇప్పుడు మనం ఫ్రెండ్సు అన్నమాటేగా. మీరు రేపైనా మెడ్రాసెళ్ళటం? ఎన్నికలెల్లుండి గాబట్టి ఆగుతారా? చెప్పాకదండి. మా బాబాయి డబ్బులు విదిల్చేట్లు లేదు. పైగా జగన్నాథంగారికి నేను బాకీ అంటూ నసిగాడు సుందరం. సుందరంగారు అని గొంతు సవరించుకున్నాడు రామారావు. 190 ఏం లేదు, ఒకటి చెబుతా వినండి. మీకు రేపొద్దున నేను 75 రూపాయలిస్తా. మీ దగ్గర 25 ఉందిగా, మొత్తం 100 అవుతుంది. 70 జగన్నాథంగారికిచ్చేయండి. 70 చేతిలో ఉంచుకోండి. ఎల్లుండి ఎన్నికలదాకా ఉండి బంగారయ్యగారు గెలవటానికి ప్రచారం చెయ్యండి బాగా. ఆయన్ని గెలిపించి మరీ రైలెక్కండి అన్నాడు రామారావు. సుందరం సంతోషం పట్టలేకపోయాడు. నేను మొహమాటం లేకుండా మీరిచ్చే అప్పు పుచ్చుకుంటున్నానని ఏమనుకోకండి. అయితే ప్రచారం అంటారా? మీరు స్నేహితులు కాబట్టి మీ మావయ్యగారు ఓడడం నాకిష్టం లేదు. ఉత్తమ మార్గం ఏమిటంటే రేపే రైలెక్కేయటం. వీర్రాజు విరగబడి నవ్వాడు. వాళ్ల మావ సంగతి నీకు తెలీదు సుందరం. ఆయన వాళ్ళింటికి మొగదిక్కు, ఉద్దండుడు. ఆయనగాని గెలిచాడా కరణంగా రమాంతం జలగలా పట్టుకుంటాడు రామారావుకి తన కూతుర్నివ్వడానికి ఒప్పించమని. ఆ ఒప్పందం మీదే ఆయన వీళ్ల మావకి ఓట్లేయిస్తున్నాడు. అదే జరిగితే సీత నాకు దొరకలేదని నేను, తన నెత్తిన పడిందని వీధు ఏడిచి చచ్చిపోతాం. మీకు ఈ ఊరు రాజకీయాలు తెలివు. వీళ్ల మావయ్య ఓడడమే మా పవిత్రాశయం, జీవితాదర్శం అని స్పష్టపరిచాడు. సుందరం కొంచెం ఆశ్చర్యపడ్డాడు. సరేలెండి
అదైతే సులభమే. ఇప్పటికే చాలామందిని మంచి చేసుకున్నా. వాళ్లంతా నేను సినిమాలో పెద్దవాడినని భ్రమిస్తున్నారు. అంజలి, భానుమతి, నాగేశ్వరరావు, సావిత్రి వాళ్లందరి ఇళ్ళు మా వీధిలోనే ఉన్నాయని, ఇక్కడ వీళ్లతో మాటాడేసినట్టే అక్కడ వాళ్లతో మాటాడేస్తానని ఎన్. టి. రామారావుని స్వయంగా స్వంత చేత్తో ముట్టుకున్నానని చెప్పా. బస్తీ వాళ్లలా వేషాలిప్పించమని వాళ్లడగలేదు. కాని నేనంటే గౌరవం ఉంచారులెండి అన్నాడు. అచ్చా రైటో. నువ్వింక వెళ్ళు సుందరం, రేపొద్దున ఈసరయ్య హోటలుకి రా, డబ్బు సిద్ధం చేస్తా అన్నాడు రామారావు. సుందరం వెళ్ళిపోయాడు. రామారావు, వీర్రాజు కూడా ఇళ్లకి బయల్దేరారు చీకట్లో సిగరెట్లు కాల్చుకుంటూ. భలే రోజురా అన్నాడు వీర్రాజు విలాసంగా. అవునుగాని ఇంత పొగరుమోతుని పిల్లిలా చేశావుగదా మంత్రం. ఏమిట్రా ఆ పకోడి, చెప్తే మజా లేదు. ఏడిశావు, చెప్పు చెప్పు. ఇందాక పెద్ద మనసులొచ్చారన్నానే అందులో. సుబ్బిశెట్టి లేదు సుబ్బిశెట్టి, ఈసరయ్య హోటల్లో కూచుని ఈ సుందరాన్ని సినిమా భాయిని చూసి కంట్రాక్టరుతో చెబుతున్నాడు. నేను విన్నా. ఈ సుందరం 4 ఏళ్ల క్రితం బాబ్లీ హాలులో పకోడీలమ్మేవాడట. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందని చిన్నప్పటినుంచి పాఠశాలకన్నా సినిమాలు అంటే అభిమానం మెండు. వాడియా వారి నాడియా నాటి నుండి ఎడతెరిపి లేకుండా సినిమాలు చూసేవాడట. రోజా వెళ్లడానికి డబ్బులెవరిస్తారు, అందుకని ఓ పకోడీల మామ్మ తాలూకు మనవడితో నేస్తం కట్టాడట. వాడు మామూలుగా హాలులో పకోడీలమ్మేవాడన్నమాట. వీడు సినిమా ఉబలాటం కోసం ఓ చిన్న జంగిడిలో 10 జంతికలు, 13 పకోడీలు వేసి సుందరానికిస్తే ఆ జంగిడి చూపించి వీడు హాల్లో దూరేవాడట. గేటు కీపరు చూస్తున్నప్పుడు, సినిమా మధ్యలో హాలు సాంప్రదాయం, ఆనవాయితీ ప్రకారం కట్ అయిపోయి దీపాలు వెలిగినప్పుడు, ఇంటర్వెల్లోనూ అమాంతం లేచి నుంచుని పకోడీ అని ఓ గావు కేకేసి చటుక్కున కూచునేవాడట. సరే, వాడి దగ్గర కొన్నవాళ్లు కొనేవారు. వీడు సినిమా చూసేవాడు. కుర్రాడు గాబోలు అప్పుడు. కుర్రాడేం తెగులు, 15 ఏళ్లట అప్పుడు సుబ్బిశెట్టి చెప్పాడు. అక్కడితో అయితే బాగానే ఉండేది. అమ్మగా వచ్చిన అనాబేడా ముసలమ్మ ఇచ్చిన పకోడీలు, జంతికలు చాలా భాగం వీడే తినేసేవాడట. అదంతా ముసలమ్మ లెక్క కట్టింది. బాకీ 4-5 రూపాయల దాకా పెరిగిందట. ఇంతలోకే ఓనాడు వీడు ఇంకో కుర్రాడితో లాలూచి అయి ముసలమ్మ ఇంట్లోంచి 25 రూపాయలు కొట్టేసి మెడ్రాసు చెక్కేశాడు. నాటికీ నేటికీ పత్తాలేడట. ముసల్లీ దాని మనవడు ఇంకా బతికే ఉన్నారు. వాడు కనపడితే తందామన్న అభిలాషతో, అందుకే వాడికి వేనిందాక పకోడీల ముసల్ది వచ్చిందనగానే హడలెత్తి పిల్లికూనైపోయాడు పాపం. రామారావు చప్పగా నవ్వాడు. అనవసరంగా చాలా హింస పెట్టావు పాపం. సరేలే, అంతా మనమేలు కొరకేనన్నారు. ఈ పకోడీల గొడవే లేకపోతే కథ అడ్డం తిరిగేది. మర్చిపోయామవునుగాని ఓరిరామం చవటా సుందరానికి తెల్లారేసరికి 75 రూపాయలిస్తానన్నావు. ఎలా తెస్తావురా అన్నాడు వీర్రాజు హఠాత్తుగా. రామారావు నిశ్చలంగా జవాబిచ్చాడు. వాడు నాకోసం సిడ్నీ కార్జనంత త్యాగం చేసి సుబ్బుల్ని వదిలేస్తున్నప్పుడు నేనీమాత్రం సాయం చెయ్యొద్దురా? వాడిలా చెయ్యకపోతే నేను సీతని చేసుకుందును. నీ నోట్టో కరక్కాయ పడి ఉండును. మన తల తాకట్టు పెట్టెనా వాడికి డబ్బివ్వాలి. నా తల తాకట్టు పెట్టక్కర్లే, కావలిస్తే నీ తలే తాకట్టు పెట్టుకో అన్నాడు. వీర్రాజు, లాభంలే, నాది పనికిరాదు. ఇప్పుడు నీ తలే తాకట్టు పెడుతున్నా, అట్టే గోల చెయ్యకు. సుందరం మళ్ళా నెల్లాళ్లలో డబ్బు పంపేయగానే విడిపించేద్దాం. డబుల్ కొటేషన్ ప్రశ్న చిహ్నం డబుల్ కొటేషన్. నీ తలకాయని నీక్కావాలని మా అమ్మని అడగబోతున్నా. నోరు మూసుకు చూడు అన్నాడు రామారావు నవ్వుతూ. వీర్రాజేదో అనబోయాడు గాని ఇంటి దగ్గరకొచ్చేశారు. రామారావు తల్లి గుమ్మం దగ్గర కూచుంది. ఎక్కడికెళ్ళావురా నాయనా, అర్ధరాత్రైనా పెత్తనాలేనా? ఎలా చావనురా అంటూ లేచిందావిడ. లోపలికి పదమ్మా, అర్జెంటుగా మాట్లాడాలి అన్నాడు రామారావు గంభీరంగా. నట్టింట కూచున్నాక సంగతి చెప్పాడు. వీర్రాజుకి తల తీసే ప్రమాదం వచ్చింది. అందుకని అర్ధాంతరంగా 100 రూపాయలు కావాలి. మళ్ళా నెలాఖరు నాటికి ఇచ్చేస్తాడు అన్నాడు టూకీగా వ్యవహారదక్షుడల్లే. అయ్యో, దానికేం, ఆమాత్రం సాయానికేం బాబూ. మీ అమ్మ నాకు తెలీదా ఏం ఇబ్బందొచ్చినప్పుడు? అది కాదమ్మా, వాళ్ళమ్మకి తెలీదు. పట్నంలో పని ఇది. వీడికి పరీక్షల్లో మార్కులు తక్కువొచ్చాయి. 100 రూపాయలిస్తే ప్యాసైపోతాడు. తరువాత వాళ్లమ్మకిది మెల్లిగా చెప్పి నీకు బాకీ తీరుస్తాడులే. ఇప్పుడు నీకు నాకు తప్పితే మూడో చెవిని పడకూడదు. రామారావు తల్లి 2 నిమిషాల సేపు తల వంచుకుని ఆలోచించింది. సరే అలాగే నాయనా అంటూ లేచి ఇనప్పెట్టె తెరిచింది. 10 పదులు లెక్క పెట్టి రామారావుకిచ్చింది. రామారావు మళ్లీ లెక్కపెట్టి వీర్రాజుకిచ్చాడు. అంతవరకు కొయ్యబొమ్మల్లే ఈ నాటకం చూస్తున్న వీర్రాజు డబ్బు చేత్తో పట్టుకుని వస్తానండి అంటూ లేచాడు. రామారావు గుమ్మందాకా దిగబెట్టే వీర్రాజు దగ్గర డబ్బు తీసుకుని జేబులో పెట్టుకున్నాడు. పొద్దున్నేరా ప్రచారం చేద్దాం. ఇంక వెళ్ళు
అని సాగనంపి అన్నానికొచ్చాడు. సంతో వెళ్ళి ఎన్నికల. చాలా సంతోషపడ్డాడమ్మా వెర్రిబాగులాడు అన్నాడు రామారావు అన్నం తింటూ. ఏం బాగో నాయనా, నాకు నీ పద్ధతి మీ మావయ్య గోలా చూస్తే మతిపోతోంది. ఇద్దరూ కలిసి కొంపగుండం చేసేట్టున్నారు. అదేం తిండిరా, కోడికెక్కిరించినట్లు. అవున్లే, ఇంకా సిగరెట్లు కాల్చు, తిండి బాగా వంటపడుతుంది. మావయ్య ఏం చేశాడేం అన్నాడు రామారావు. ఏం చేస్తాడు, వాడికి చేతనైంది వాడు చేస్తున్నాడు. ఎన్నికలన్నాడు. ఏదో గోలన్నాడు. పొద్దున్నే 25 రూపాయలు తీసుకున్నాడు. మధ్యాహ్నం పెద్ద మనుషులొచ్చారన్నాడు. వాళ్లను తెచ్చి ఊవూ మంతనాలాడాడు. మళ్ళీ వాళ్లంతా వెళ్లారు. ఇందాక వచ్చి తైతక్కలాడాడు. అక్కడ్నించి మీ నాన్న పంచెలు 3, నల్లకోటు, కండువా, 2 చొక్కాలు పట్టుకుపోయాడు. ఎందుకు అన్నాడు రామారావు కళ్ళు పెద్దవి చేసి. ఎందుకేమిటి నాయనా, అంతా నా కర్మకి. ఒక్కటి సవ్యంగా ఏడిచిందా. మధ్యాహ్నం వచ్చిన పెద్ద మనుషులు 3 ఇందాక ఎవరో దొంగలు అటకాయించి దోచుకున్నారట. గోచిపాత కూడా లేకుండా గుడ్డా గుడుసు ఊడ్చుకు చక్కాపోయారుట. రామారావు కర్థం అయింది. విరగబడి నవ్వసాగాడు. మావయ్యను కూడానా? కాదు, ఈయనగారు ఎక్కడో ఊరేగి కాలవగట్టుకెళ్లేసరికి పెద్ద మనుషులు 3 కాలవలో నుంచుని ఏడుస్తున్నారట. దొంగలు దోచుకున్నారు, పంచెలు తెమ్మన్నారట. మీ మావయ్య ఇంటికొచ్చి పెద్ద మనుషులంటూ మీ నాన్న బట్టలు తీసుకుపోయారు. ఆయనే ఉంటే అని కంట తడి పెట్టుకుంది సూరమ్మగారు. రామారావు మాట్లాడలేదు. భోజనం కానిచ్చి సావిట్లోకొచ్చేసరికి పెద్ద మనుషులు మావయ్య బిలబిల్లాడుతూ లోపలికొచ్చేశారు. మావయ్య వంటింట్లోకి వెళ్ళి ఒక్క షేరుబియ్యం ఉడకేసి పెట్టు చెల్లి, పెద్ద మనుషులొచ్చారు అని పురమాయించి చెల్లెమ్మ మాట వినకుండా సావిట్లోకొచ్చేశాడు. అంతేనయ్యా, బంగారయ్యే చేయించి ఉంటాడీ పని. అంచేత మీరు తప్పకుండా రేపు ఉండి నన్ను గెలిపించాలి అన్నాడు సూరయ్యగారు. చాల్లేవయ్యా చేశావ్ మర్యాద అన్నాడు కంట్రాక్టరు. సుబ్బిశెట్టి మెత్తపడ్డాడు. ఎర్రి బొమ్మడాయన మీద ఎగిరితే లాభమేమిటయ్యా, ఆ దొంగ వెధవల్ని ఈయన పీల్చుకొచ్చాడా ఏం అన్నాడు. సూరయ్యగారు అని బయట కేక వినబడింది. రామారావు వెళ్లి తలుపు తీశాడు. ఈసరయ్య వచ్చాడు మావయ్యా అన్నాడు. ఈసరయ్యలోనికొచ్చాడు. సూరయ్యగారు, మీరు గెలవకపోతే లాభం లేదు, గెల్చి తీరాల్సిందే అన్నాడు వస్తూనే. సూరయ్య విస్తుపోయాడు హఠాత్తుగా వచ్చిన ఈసరయ్య ప్రేమకి. ఏవింటోయ్ అన్నాడు విలాసంగా. ఈసరయ్య కథ ఏమిటో చెప్పాడు. ప్రత్యర్థి బంగారయ్య తనకి ఓటిస్తే రామాలయం ఊరి నడిమధ్యన కట్టిస్తానని అప్పుడే అందరికీ చెప్పి ఓట్లుబ్లు కూడబెట్టుతున్నాట. పెగా ఆయన బంధువు సుందరం ఓడుపిలుకు చొక్కా వేసుకు మరీ ప్రచారం చేస్తున్నాట. సూరయ్య ఒక్కసారిగా గమామన్నాడు. చూశారయ్యా పెద్ద మనుషులు, నేను మాటవరసకి నిన్ననే కరణంగారి అరుగుమీద కూర్చుని ఈ ముక్క అన్నా. రామాలయం ఊరి మధ్యగా శివాలయం దగ్గర్లోనే కట్టిస్తే బావుంటుందని. ఆ మాట ఈ నోట ఆ నోటా విని ఇప్పుడు అది తన ఊహే అయినట్టు చాటిస్తున్నాడు బంగారయ్య. చూడండయ్యా హున్ అన్నాడు. పెద్ద మనుషులెవరూ మాటాడలేదు. ఈ సరయ్యే కొంచెం మూలిగి మొదలెట్టాడు. ఊరి చివర తన కాఫీ హోటలుంది కాబట్టి రామాలయం కూడా అక్కడే కట్టించడం మంచిదని ఈసరయ్య గట్టిగా అభిప్రాయపడ్డాడు. హోటలికొచ్చే జనం రామమందిరంలోకి రావచ్చు, మందిరానికొచ్చే జనం తన హోటలుకి రావచ్చు. కంట్రాక్టరుకిది సబబుగానే తోచింది. మంచిదే అన్నాడు. శెట్టికి ఇంకా పెద్ద ఊహపోయింది. ఈసరయ్య, మాటవరసకి అడుగుతాగాని నువ్వు ఓ కిరాణా దుకాణం కూడా అక్కడెట్టరాదు అన్నాడు. సూరయ్యగారు కలుగజేసుకున్నాడు. మీకు తెలీదులెండి, ఊరి దుకాణం ఉంది. ఉప్పు, పప్పు అంతా అక్కడే కొంటారు. చివర పెడితే ఎవడొస్తాడు అన్నాడు. మధ్యవ మా సరమ్మయిక వీడు ఊరి దానికేముందయ్యా బ్యామ్మడా, ఊరి చివరాళ్లే వత్తారు. నువ్వు చెప్పిన దుకాణం కన్నా ఓ దమ్మిడి తగ్గించి ఇస్తే ఊరి మద్దోళ్ళు కూడా వత్తారు. దానికేటి, ఊరే ఉండాలి కాని. ఏమంటావు ఈసరయ్యా, నువ్వు ఊనను. నేను బస్తీ నుంచి నీకు వారం వారం సరుకు పంపిత్తా, అమ్ముకో. వచ్చే పావలా డబ్బుల్లో బేడ నీకు, బేడ నాకు నాయంగా. ఈసరయ్య అన్నాడు. కంట్రాక్టరుకి కొత్త ఊహ తోచింది. ఎగిరి గంతేశాడు. అంతకన్నానా, ఊరు పెరుగుతుంది, నలుగురు ఇళ్ళు కట్టుకుంటారు, ఆనక అదే నడిమధ్య అవుతుంది అని. ఈసరయ్య ఆనందం పెల్లుబికింది. సూరయ్యగారు, చల్లకొచ్చి ముంత దాచడమెందుగ్గాని ఓ మాట చెప్తా. మీరు గనక రామ్మందిరం ఊరి చివర కట్టిత్తానని మాటిస్తే రైతు కుర్రాళ్ల ఓట్లు, పాలేళ్ల ఓట్లు మీకే. ఆళ్లంతా నాకు అనా బేడా కాఫీ డబ్బులు బాకీ ఉంటారులెండి. మనమాట కాదనరు అన్నారు. సూరయ్య బుర్ర వేడిగా పనిచేస్తోంది. ఏమోయ్ ఈసరయ్యా, నువ్వు దుకాణం, హోటలు కలిపి పెట్టాలంటే ఆ పాక లాభం లేదు. కాస్త షెడ్డులాంటి దుండాలి. షెడ్డు వేయించుకుని ఇటికలతో గోడ కట్టించాలి. ఎండా వాన వచ్చినా చెక్కు చెదరకుండా పడుంటుంది అన్నాడు కంట్రాక్టరు. ఓ రబ్బో, ఇటికల గోడ, రేకుల షెడ్డే, మనం తూగులేవండి అన్నాడు ఈసరయ్య.
1000 రూపాయల్లో కట్టించి పెడతా. ఏటి బాబూ మీ మాటలు మరీ ఇదిగాని 700 జనం ఉన్న ఊరికి 1000 రూపాయల షెడ్డేటి బాబూ అన్నాడు ఈసరయ్య నానుస్తూ. అది కాదోయ్, రేపు ఊరు పెరుగుతుంది, ఓ సినిమా డేరా వేస్తారు, చిన్న బజారు లేస్తుంది, అప్పుడు సరుకు గిరాకీ పెరిగితే నీ వంతు ఖర్చు పెట్టగలవా, పోనీ అందాక మట్టిగోడమీద రేకు వేయించు అన్నాడు కంట్రాక్టరు. సుబ్బిశెట్టి కొంటిగా నవ్వాడు. కంట్రాక్టరు పెరట్లో తుప్పుపట్టిన రేకులున్నాయి, వాటికి రంగేయించి తోసెయ్యాలని ప్లాను. అందుకే ఈ సరయ్యకి ఈ మాలీసు మందిరం ఎలాగా తనే కట్టిస్తాడు, కాబట్టి దానికి పనిచేసే కూలీలతో చిల్లర మల్లర సామానులతో ఈ షెడ్డు చవకలో లేపుతాడు. చివరికి 100 రూపాయలకు బేరం కుదిరింది. కంట్రాక్టరుకి ఉషారొచ్చింది. తుప్పురేకులికి 100 రూపాయలు గిడుతున్నందుకు ఇంకేం పంతులు, రామమందిరం ఊరి చివరిని కట్టిస్తానని చెప్పు నలుగురికి అన్నాడు. గవరయ్య కూడా సరేననేశాడు. దేవాలయ పూజారి కూతుర్ని గవరయ్య తన కొడుక్కి చేసుకుందామనుకున్నాడు. అందుకని ఈ ఊళ్ళో పూజారి పార్టీ ఓట్లు సూరయ్య గారికే ఇప్పిస్తానన్నాడు. రాముడు, కాళ్ళు కడుక్కోవచ్చని చెప్పరా అంది సూరమ్మగారు వంటింట్లోంచి. భోజనాలయాక సూరయ్య, శెట్టి, ఈసరయ్య, కంట్రాక్టరు, గవరయ్య కరణంగారింటికెళ్లి సంగతి చెప్పారు. రామమందిరం ఊరి చివర కట్టించడానికి నిశ్చయం అయిందని. కరణం గారేమంత ఉత్సాహం చూపించలేదు. తనతో మాటామంతీ లేకుండా సూరయ్య తక్కినవాళ్లతో లాలోచి అయి నిర్ణయాలు చేయడం ఆయనకి సహించలేదు. సరే కానీయండి అన్నాడు చప్పగా. మీ అండ మాకుండగా గెలుపు సందేహం ఏముందండి అన్నాడు వెకిలిగా సూరయ్య. మాదే ఉందిలెండి, ఏదో చిన్నవాళ్లం వెక్కిరింపుగా గొణిగాడు కరణంగారు. సూరయ్యకు వినపడ్డా వినిపించుకోలేదు. ఎంత మాట, సెలవు వస్తా అన్నాడు. తెల్లవారింది. సూరయ్యగారు, ఆయన బృందం ఓ పక్క, బంగారయ్య, సుందరం ఓ పక్క బయల్దేరి మనిషిని మాలీషు చేసి మంచి చేసుకోసాగారు. మెడమీద తలవున్న పెద్దలు నలుగురూ చప్పరించారు. ఏదో దీనికి ఎన్నికలేమిటి, ఎందుకు పార్టీలు, ప్రచారాలు అని. రామారావు, వీర్రాజు విడిగా ఓ పార్టీ అయ్యారు. సూరయ్య గారికి మీరు ఓట్లివ్వకండి, ఊరు చివర రామాలయం ఏమిటినా తలకాయ, మా మావయ్య అయితేనేం, నేను సబబు మాట్లాడుతున్నా అని కనబడ్డవాళ్లతో అన్నాడు. కరణంగారికి, సూరయ్యగారికి ఈ సంగతి తెలిసి మండిపడ్డారు. బుద్ధిలేకపోతే పెద్దవాళ్లం ఒపక్క నలుగురిని ఆకట్టుకోలేక చస్తుంటే మధ్య పుల్ల సరి. విరుపు మాటలివేమిటని బంగారయ్యగారు మధ్యాహ్నానికి కొత్తరకం ప్రచారం లేవదీశారు. రామమందిరం ఊరి మధ్యని కట్టించడమే కాకుండా దానికి వెనకాల వైపు వేరే ఓ పాక వేయించి అక్కడ చదరంగం అది ఆడుకోడానికి, నవల్సు, నాటకాలు చదువుకోడానికి, లోకాభిరామాయణానికి ఏర్పాటు చేయిస్తానన్నాడు. వారి కథలు, పురాణాలు జరపడానికి చిన్న చెక్కబల్లల స్టేజీ కట్టిస్తానన్నాడు. సుందరం సిల్కు చొక్కాలు ఆ ప్రచారానికి కొంత తోడ్పడుతున్నాయని సూరయ్యగారి మురాకి హఠాత్తుగా తట్టింది. తిరిగి మధ్యాహ్నం ఇంటికొచ్చేసరికి రామారావు, వీర్రాజు పొట్ట చెక్కలయ్యేటట్టు నవ్వుకుంటున్నారు. నీకు బెబ్బెబ్బే, నీ తాతకు బెబ్బెబ్బే అన్నట్టు దొంగరాముడు అనుకో వారు బస్తీ పెద్ద మనుషుల్ని దోచుకుని పత్తా లేకుండా పారిపోయారు. వాళ్లకి 10 రూపాయలు బజానా ఇచ్చి ఆస్థాన చోరులుగా ఉంచుకోబోయిన వీర్రాజుకి, రామారావుకి కూడా ఎగనామం పెట్టారు. సూరయ్యగారు సావిట్లో అడుగుపెడుతూనే మండిపడ్డాడు. ఏరా రాముడు, నాకు ఓట్లివ్వద్దని ఊళ్ళో అందరికీ చెబుతున్నావుటగా, బుద్ధిలేదు, సుందరంగాన్ని చూడు, వాళ్ల బాబాయి కోసం ఒక్కలా తిరుగుతూ నోరు పడిపోయేటట్టు ప్రచారం చేస్తున్నాడు సిల్కు చొక్కాలేసుకుని. వాణ్ణి చూసేనా సిగ్గు తెచ్చుకో అని కసిరాడు. రామారావుకి కోపం వచ్చింది. మావయ్యా, నువ్వు 1000 చెప్పు, 1,00,000 చెప్పు, నేను నీ తరఫున ఒక్క మంచి ముక్క ఆడను. ఇంక దేనికైనా అయితే ఏమోగాని ఈ విషయంలో మాత్రం నాకు తోచినదే నేను వాగుతాను. నా ఇష్టం. నీకోపం వచ్చినా, అమ్మకి కోపం వచ్చినా సరే అన్నాడు. ఏమిట్రా ఆ పొగరు, ఏం చూసుకుని అంత మిడిసిపాటు, విశ్వాసం లేకపోతే సరి. అయ్యో తండ్రిలేని బిడ్డ గదా అని సాకినందుకు బాగానే బుద్ధి చెప్పావులే. అసలు నాదే తప్పు, గంగలో కలవండని నా దారి నేను చూసుకోవలసింది. ఛీ అన్నాడు సూరయ్యగారు. రామారావు ఉద్రేకంతో లేచి జవాబివ్వబోయాడు. కాని వీర్రాజు పట్టుకుని వారించాడు. ఈ గోలకి వంటింట్లోంచి సూరమ్మగారు రావడంతో సూరయ్యగారు పని ఉన్నట్టు జారుకున్నారు. పిన్నిగారు అన్నాడు వీర్రాజు, వీడిదేం తప్పులేదండి, ఆయనే అనవసరంగా కోప్పడ్డారు. ఏదోలే నాయనా, ఇదంతా నా కర్మ. వీడి వాలకం ఇది, వాడి వాలకం అది. కడుపు చించుకుంటే కాళ్లమీద పడేను. ఎవరితో చెప్పుకుని ఏడిచేది బాబూ, ఆ మారాజే ఉంటే నాకీ గతి పట్టేదా అంది. అబ్బెబ్బే, మీరలా కంటనీరెట్టుకోకండి పిన్నిగారు, అన్నిటికీ దేవుడే ఉన్నాడు అన్నాడు వీర్రాజు. రామారావు సందుచూచి చిట్కా వేశాడు. ఏం దేవుడురా, దేవుడు దెయ్యమును. దేవుడు ఉంటే నాకిష్టంలేని పిల్లని వద్దు మొర్రో అంటుంటే ఇలా నెత్తిన రుద్దనిస్తాడా మామయ్య చేత.
సూరమ్మగారికి కోపం వచ్చింది. ఏమిట్రా నీ ఇష్టం, ఇప్పుడు నీకొచ్చిపడ్డ కష్టం ఏమిటి, వంశంలోనే లేవమ్మా ఇలాంటి బుద్ధులు. ఆయన వెళ్ళినా ఇంకా ఈ ఘటం మిగిలింది. ఏం, కరణంగారి పిల్లకేమొచ్చిందిరా, అన్నీ కుదిరాయి, నేను మావయ్య అవునన్నాం. తీరా రేపు తాంబూలాలు ఇచ్చుకోబోతూ ఉంటే ఏవిటి భాగోతం. శాస్త్రం చెప్పినట్టుంది. వీర్రాజు ఒళ్లంతా తేళ్లూ జర్రులూ పాకినట్టయింది ఈ మాటలు వినగానే. బుర్రలో రైళ్లు పరుగెత్తాయి. అమాంతం సీత తనకి రాసిన ఉత్తరం చూపించేద్దామనుకున్నాడు నిజం చెప్పేసి. కాని పూర్తిగా తగ్గిపోయి తలవంచుకున్నాడు. రామారావు తలవంచేసుకున్నాడు. ఇంకా వాదిస్తే అమ్మ మళ్లీ నూతిలో దూకుతానంటుంది. ఇలాంటి గోల 4 సార్లు జరిగింది. రారా రాజూ, అలా వెళ్ళొద్దాం అన్నాడు. ఇద్దరూ రోడ్డంట పోతూ ఉంటే తెలుకుల వీరయ్య సావిడిలో పెద్ద దీపం వెలుగుతున్నట్టు ఇద్దరికీ కనపడింది. రామారావుకి కనపడిన దీపం పేరు సుబ్బలక్ష్మి, వీర్రాజుకి గోచరించిన దీపం పేరు సీతాలక్ష్మి. రామారావు, వీర్రాజు ఆగిపోయి యమవేగంతో ఆలోచించారు. గబగబా చెవులు కొరికేసుకున్నారు. నీకు ఫరవాలేదులేరా, నేను క్షణంలో తేల్చేస్తాను సంగతి. మన బంగారం అనగా నా హృదయేశ్వరి ఉండగా భయమెందుకురా అన్నాడు వీర్రాజు. తెలుకుల వీరయ్య సావిట్లో ప్రవేశించారు ఇద్దరు. సుబ్బులు, సీతా గానుగమీద కూర్చుని తిరుగుతూ కబుర్లు చెప్పుకుంటున్నారు. తెలుకుల వీరయ్య గానుగ ఆడుతున్నాడు కునుకుతూ. ఏం వీరయ్య, కులాసానా అన్నాడు వీర్రాజు. గానుగమీద అమ్మాయిలిద్దరూ ఉలిక్కిపడి గానుగ దిగిపోయారు. ఏదో తమ దయవల్ల ఇలా ఉన్నాం అన్నాడు వీరయ్య. సీత పకపక నవ్వింది. మీరా, ఎవరో పెద్ద మనుషులనుకున్నా అంది. రామారావు ముఖం రంగు కొంచెం మారింది సుబ్బుల్ని చూడగానే. సుబ్బులు తలవంచుకుని అవతలమూలకి వెళ్ళి నించుంది. రామారావు ఇవతలమూల చిన్న అరుగుమీద చతికిలబడ్డాడు కాళ్ళు వణుకుతున్నట్టు కనబడకుండా ఉండాలని. వీర్రాజు మాత్రం గుండె నిబ్బరంగల మనిషి. ఒళ్ళు పులకరించడం, కాళ్ళు వణకడం, మాట తడబడడం అతనికి రావు, లేవు. సీత, హాస్యాలకేంగాని ఇలారా మాట అన్నాడు తొణుకు బెణుకు లేకుండా. సీత కొంచెం నివ్వెరపోయింది. వీర్రాజు ధీమా చూసి, ఆపైన రామారావు వంకరెప్ప వెయ్యకుండా చూసింది. సాలోచనగా ముందుకు వచ్చింది. నీకేమైనా మతిపోయిందా రాజూ, ఎవరైనా మనని చూస్తే ఇంకేమైనా ఉందా అంది. కాదు సీత, వెంటనే వెళ్ళిపోతాం. కాని ఒక ముఖ్యమైన సంగతి అడగాలి అన్నాడు వీర్రాజు ప్రాధేయపూర్వకంగా. సీత రామారావు వంక బాధగా జాలిగా చూసింది. రాజా, నాకు తెలుసు నువ్వు చెప్పబోయేది అని తలవంచుకుంది. మనసులు కలవనప్పుడు మనుషులు కలవడం అసంభవం. పెళ్ళి అనేది అయితే వరం, కాకపోతే శాపం. అంతే రాజ్. 5 హృదయం ఇంత గొప్పదనుకోలేదు రాజ్. నాకు తెలుసు, రామారావు నన్ను ప్రేమించాడు. అయితే విధివశాత్తు ఛిద్రమైపోయిందని నాకు తెలుసు. నువ్వు అతని స్నేహితుడవు కాబట్టి అతని కోసం నీ సౌఖ్యం త్యాగం చేసుకుని నా హృదయాన్ని అతనికర్పించమని కోరడానికి వచ్చావు. కాని రాజ్, మనసులు కలవకపోతే మనుషులు కలవరు. ఇంకేం చెప్పకు, హృదయం ద్రవించిపోతోంది అంది. వీర్రాజుకి జుట్టు పీక్కునే పర్యంతం మతిపోయింది. ఇదెక్కడి గోలసీత, తెలుకులాడు వింటే మావాళ్లెవరో చచ్చిపోతే నువ్వు నన్ను ఓదారుస్తున్నావనుకుంటాడు. నే చెప్పేది కాస్త వినవేం. కాదులే రాజ్, నా మాటకు తిరుగులేదు. నిన్ను నన్ను వేరు చేస్తే నూతిలో దూకుతానని మా అమ్మకు చెప్పాను. నిన్ను నన్ను దేవుడు కూడా వేరు చెయ్యడులే కాని చెప్పేది విను అన్నాడు యోన్. సీత వినిపించుకునే ధోరణిలో లేదు. రాజ్, హామ్లెట్ కథ తెలుసా? కాదు రోమియో. రోమియో కథ తెలుసుగా. ముందర ఓ కన్యని ప్రేమించాడు, విఫలుడయ్యాడు. మళ్ళీ ఇంకో కన్యని ద్విగుణీకృతమైన ప్రేమతో ప్రేమించాడు. అమరజీవి రోమియో. రామారావుకి నువ్వు చెప్పు, వృధాగా హృదయాన్ని వ్యధపెట్టవద్దని చెప్పు. సుబ్బుల్ని ప్రేమించమను. దానికి అతనంటే తగని ప్రేమ. ఎంత ప్రేమో చెప్పలేను. దాన్ని ప్రేమిస్తే వాళ్ళిద్దరి జీవితాలు హాయిగా. హిప్ హిప్ హుర్రే అన్నాడు వీర్రాజు అమాంతం ఎగిరి గంతులేస్తూ. ఏమిటి బాబూ అన్నాడు తెలుకుల వీరయ్య. ఏమిటి రాజ్ అంది సీత. ఏమిటీ లేదు కోవటీ లేదు, వాడిక్ కావలసిందదే. సుబ్బులుకి వాడంటే ఇష్టం ఉందో లేదో తెలుసుకుందామనే నిన్ను అడుగుదామని వచ్చాం అన్నాడు వీర్రాజు. సీత బరువుగా నిట్టూర్చింది. నా హృదయ భారం తగ్గింది రాజా. మళ్ళీ చెబుతున్నా సుబ్బులు రామారావుని ప్రేమిస్తోంది అంది సీత. రైటో, ఫస్టు క్లాసైన పని చేస్తోంది. సరే, మరిప్పుడు వాడితో మాట్లాడుతుందేమో కనుక్కో. మాట్లాడదు. మనకున్న విశాలభావాలు, ధైర్యం లేవుదానికి. తగని సిగ్గు అంది సీత. మరేం ఫవాలేదు, ఆడదానికి అందం సిగ్గన్నారు. మన సంగతి వేరనుకో. పోనీ వాడికేసి ఓ చిరునవ్వేనా విసురుతుందేమో అడుగు. తెల్లవార్లు ఆ నవ్వును తలచుకుని జాగారం చేస్తాడు అన్నాడు రాజు. నీకు బొత్తిగా ఒళ్ళు పొగరెక్కింది రాజ్. హృదయాలతో వేళాకోళాలాడుతున్నావు. పోన్లే వద్దులే. వస్తా సీత, నీకు దేవుడు మేలుచేసి నాకిచ్చి పెళ్లి చేయించుగాక. వస్తా వీరయ్య, మళ్ళీ వస్తా అన్నాడు వీర్రాజు బయటికి నడుస్తూ. రోడ్డెక్కగానే రామారావు నిట్టూర్చాడు. హమ్మయ్య అని.
అదృష్టవంతుడివిరా రావుడు. సుబ్బులు నీకోసం తిండి తిప్పలు మానేసి ఏడుస్తోందిట అన్నాడురా. రామారావు ఆనందం అవధులు దాటిపోయింది. మాటలు రాలేదు. వీర్రాజు చెయ్యి పట్టుకుని ప్రగాఢంగా అదిమాడు. కాసేపు ఆగి మెల్లగా అన్నాడు, ఇంకో గొప్ప అదృష్టం. ఈ సీత నా పాలబడకుండా నిన్ను ప్రేమించడం. ఆ హృదయం నాకే అర్పిస్తే గుండాగి చచ్చేవాణ్ణి. వీర్రాజు జవాబివ్వలేదు. కోపం వచ్చింది. ఎవడ్రా వాడు? ఇతర దేవతలు వాళ్ళు సముద్రం చిలికిన హాలాహలం వస్తే మింగేశాడు. ఎవడో? దేవుడే. రాజు జవాబివ్వలేదు. దీనిక్కూడా ఆ దేవుడి పేరు గుర్తుకొచ్చినా నాకు గుర్తు రావడం లేదు. మొత్తానికి అంతవాడివి నువ్వు. నీకసలు అది ఎలా నచ్చిందిరా? అన్నాడు రామారావు నవ్వుతూ. సీత హృదయం నీకర్థం గాదులేరా అన్నాడు రాజు బరువుగా. అందుకే ఇంత సంతోషం. కొండల్లే వచ్చిన కష్టాలు మంచల్లే కరిగిపోతున్నాయి కదరా రాజా. దేవుడు లేడని బొత్తిగా కొట్టిపారెయ్యడానికే వీల్లేదు సుమా అన్నాడు రామారావు విలాసంగా పొగవదులుతూ. రాత్రికి బంగారయ్య పంతులుగారి బడిలో రామభజన, పురాణ కాలక్షేపం ఏర్పాటు చేశాడు. ఊరంతా దండోరా వేయించాడు. రామారావు మావయ్య పెద్ద మనుషులు మండిపడ్డారు దండోరా విని. చూశావుటోయ్ వీడి గుంటనక్క ఎత్తులు వీడును రేపు ఎన్నికలు పెట్టుకుని ఇవాళ భజనలు హరికథలు పెట్టిస్తాడు జనాన్ని వశపరచుకోడానికి. హమ్మ వెధవ హెంత పన్నాగం అన్నాడు సూరయ్య. సూరయ్య గోరు, ఈడి పోటీ తట్టుకోవాలంటే మనం సానిమేళం ఎట్టించాలి. బలేరంజుగా ఉంటుంది అన్నాడు సుబ్బిశెట్టి కళ్ళెగరేస్తూ. మేళమెందుకే సీపాటిదానికి? మేళమంటే మాటలనుకున్నావా ఏం? డబ్బు ఖర్చుతో పని. మనవుం భజనే పెట్టిస్తే సరి అన్నాడు కంట్రాక్టరు నవ్వుతూ. గవరయ్య వారించాడు. మీకు తెలీదండి, భజన కూడా పెట్టకూడదు. నన్నడిగితే వాడు పెట్టాడని మనము పెడితే పోటీ భజనంటారు. బాగుండదు. అదీగాక చేతి ఆముదం ఎందుకు? అయినా వీడి భక్తి చట్టుబండలుగాను ఎదటయ్యా పద్ధతి. మనం దండోరా వేయించాలి. మాకు దొంగ భక్తి లేదు. మాంసం తింటే ఎముకలు వేళ్లాడగట్టుకుని తిరుగుతారా అంచేత మాకు భక్తి పుష్కలంగా ఉన్నా మేము భజన పెట్టించలేదు. రామమందిరం కట్టించడం ద్వారానే మా భక్తి వెల్లడవాలి అని చాటిస్తే చాలదయ్యా అన్నాడు. సూరయ్య ఆలోచించాడు. చాటించొద్దుగాని మనవేం నలుగురికి చెప్పేద్దాం అన్నాడు. బంగారయ్యగారు ఏర్పాటు చేసిన భజనకి చాలామంది జనం వచ్చారు. సుబ్బలక్ష్మి వచ్చింది. రామారావుని దూరం నుంచి చూసింది. ఆమె మందహాసం రామారావుకి కనబడిపోయింది. హరికథ పూర్తి కాకుండానే జగన్నాథం గారొక్కరూ ఇంటికెళ్ళిపోయారు. ఇది చూసి వీర్రాజు సుందర్రావుని పిలిచాడు. ఆయన ఒక్కడే వెళ్లాడు. సుందరం, ఇప్పుడే వెళ్ళి చెప్పే నువ్వు సుబ్బుల్ని చేసుకోవని, పైగా చెన్నపట్నం వెళ్ళిపోతున్నానని. పనిలో పని రామారావు. వద్దులే, నీ సంగతి చెప్పే చాలు అన్నాడు. సుందరం నవ్వాడు. హరికథ అవనిచ్చి సుబ్బుల్ని వాళ్లమ్మని దిగబెట్టే నెపంతో వెళ్ళి మాట్లాడేస్తానన్నాడు. రామారావు మర్నాడీ సంగతి విని హమ్మయ్య అన్నాడు. పంతులు సమస్యలు మెల్లిగా పరిష్కరించి అవతల పారేస్తున్నాం అన్నాడు కథా సంగ్రహాన్ని ఒక్క మాటలో సమీక్షిస్తూ. ఇంక ఒక్కటే తరువాయి మావయ్య ఓడిపోవడం, కరణంగారితో తన విషయమై చేసుకున్న ఒప్పందానికి ఎగనామం పెట్టడం. మూడోది, ముఖ్యమైనది సుబ్బలక్ష్మితో పెళ్లి. ఇందులో సగం పని పూర్తి అవనే అయింది. సుబ్బులికి తనంటే ఇష్టం ఉంది. సీతకి తనంటే ఇష్టం లేదు. రాజుకి సీతంటే ఇష్టం. సీతకి రాజ్ అంటే ఇష్టం. మావయ్య పన్నాగంలో ఒక భాగమైన సుందరం సుబ్బలక్ష్మి వివాహం పకోడి మంత్రంతో చిన్నాభిన్నమైపోయింది. సుందరం రాత్రి వెళ్ళి తను చెన్నపట్నం వెళ్ళిపోతున్నట్లు సుబ్బులు తండ్రితో చెప్పేశాడు. ఇక ద్వితీయ భాగం ఒకటే. ఈ భాగంలో రామారావు ఆస్తి. హీరోయిన్ అనగా కథానాయిక కరణంగారు హీరో లేక నాయకుడు. ఆయన రామారావు ఆస్తిని గాఢంగా ప్రేమించాడు. వరించడానికి తిప్పలు పడుతున్నాడు. ఈ స్వయంవరానికి సూత్రధారి రామారావు మావయ్య సూరయ్య. మావయ్య ఈ సత్కార్యానికి చేసే కృషి వల్ల ఆయనకి కరణంగారి ముఠా ఓట్లు వస్తాయి. ఓట్లు వస్తే ఎన్నికల్లో గెలుస్తాడు. గెలిస్తే రామమందిరం నిర్మాణానికి కంట్రాక్టరిని నియోగించి తన బాకీ నుంచి తప్పించుకుంటాడు. కంట్రాక్టరుకి డబ్బు ముడుతుంది. ఊరి చివర రామమందిరం కడితే ఈసరయ్య వ్యాపారం బాగుపడుతుంది. చివరికి అంతా సుఖంగా ఉంటారు. కానీ రామారావే సుఖంగా ఉండడు. కథానాయకుడు మట్టి కొట్టుకుపోయి దగుల్బాజీలు పరస్పరం రాజీలు పడి బాగుపడిపోతారు. అప్పుడు కథ కంచికి, జనం ఇంటికి వెళ్లడం కుదరదు. డామిట్, ఎక్కడో అక్కడ కథ అడ్డం తిరగాల్సిందే, లేకపోతే తిప్పాల్సిందే అన్నాడు రామారావు. రాత్రి హరికథ మూలాన వీర్రాజుకి నిద్ర ముంచుకొస్తోంది. ఏవింటోరా రాత్రి దాసుగారు సెలవిచ్చినట్లు మనమంతా నిమిత్తమాత్రులం. అంతే, కథలు మనం అడ్డం తిప్పేదే ఉందిరా అన్నాడు ఆవలిస్తూ. అందుకే కథ అడ్డం తిరగడం మన చేతిమీదుగానే జరగాలి అన్నాడు. నీ బొంద, నీకంత శక్తేది? దొంగరాముడి యదాన 10 రూపాయలు పోషా. వాడిచేత ఏదో చేయించి ఉద్ధరిస్తానన్నావు. వెధవ, పత్తాలేదు వాడి మూలాన్ని. కథ ఎదురు తిరిగి ఈ దొంగరాముడి చేత దోచుకోబడిన మీవాడి నేస్తాలు
మరింత ప్రచారం చేస్తున్నారు. ఏవిటో కాసేపు పడుకో ఇంటికెళ్ళి, ఊరు నానా గోలగా ఉంటే నిద్రేవిట్రా బడుద్దాయ్, లేరా అంటూ బలవంతాన వీర్రాజుని బయల్దేరదీశాడు రామారావు. 10 అడుగులు వేసేసరికి సుందరం ఎదురయ్యాడు రామానాయుడు జట్కాలో. సాయంత్రం మెయిలుకే వెళ్లడానికి నిశ్చయించుకున్నానండి. మీరు మరీ అడ్డు చెప్పాద్దు. మీకు నెల తిరిగేలోగా డబ్బు మనియార్డరు చేస్తా. మీ మేలు మరిచిపోలేను అన్నాడు రామారావుతో. వీర్రాజు వంక తిరిగి, రాత్రే జగన్నాథంగారికి చెప్పేశానండి. ఆశ్చర్యపడ్డాడనుకోండి. అమ్మాయి బాధపడుతుందని అన్నాడు. అమ్మాయికి ఎవరంటే ఇష్టమో నాకు తెలుసు, కావలిస్తే కనుక్కోండి అన్నా. ఆయన లోపలకెళ్ళి ఆవిడతో చెప్పాడు. ఆవిడ పేరునా చెప్పి అడిగింది. చివరికి వీరి పేరు రామారావుని చూపిస్తూ చెప్పగానే బోలెడు సిగ్గుపడి పెరట్లోకి పారిపోయిందండి అన్నాడు. అమాంతం సిగ్గుపడిపోయిన రామారావు సిగరెట్ పొగ బయటికి వదలబోయి లోపలికి మింగేశాడు. సుందరం మృదువుగా నవ్వాడు. రామారావుగారు, మీరదృష్టవంతులు. సుబ్బులు బంగారు తల్లి. సెలవండి అని బండివాడితో పోనీవోయ్ త్వరగా అన్నాడు. మధ్యాహ్నం 3 గంటలయ్యేసరికి రచ్చబండ దగ్గర పిల్లా మేకా పోగయ్యారు. కాసేపటికి పెద్దలంతా చేరుకున్నారు. నవ్వులాటలు, ఎత్తిపొడుపులు, ఎకసక్కాలు, ఏడుపులు, ఈలలు, వాదోపవాదాలు మొదలైన సరంజామాతో అంతా గోలగోలగా సందడిగా ఉంది. సూరయ్య, బంగారయ్య ఉపన్యాసాలిచ్చారు. రామమందిరం ఊరు మధ్య ఎందుకు కట్టించాలో, ఊరు చివర ఎందుకు అవసరమో ఎవరికి వారు సమర్థించారు. ఊళ్ళో స్వార్థపరుల వల్ల నాశనం ఎలా దాపరిస్తుందో విడివిడిగా వివరించారు. అందరూ ఐకమత్యంగా ఉండాలని ఏకగ్రీవంగా ఉదోషించారు. అదే బలం అని కూడా అన్నారు. ఆ తరువాత అదన్నారు ఇదన్నారు. ఆఖరున మీ ఓట్లు మాకే, మీ పాట్లు మీకే అన్నారు. సభికులలో కొందరు గంభీరంగా తలలూపారు. మాటల విలువలు తూచుతూ కొందరు నవ్వారు. కొందరు హేళన చేశారు. ఆ మారాజు డబ్బిచ్చి రామమందిరం కట్టించుకోండే అంటే ఈ గోలా పోటీలు ఏమిటన్నారు కొందరు గట్టిగా. చివరికి ఓట్లు లెక్కపెట్టి వారు వీరో తేల్చే ముహూర్తం వచ్చింది. కరణంగారు పెద్దగా కూర్చున్నారు. తీరా అంతా సిద్ధమై సై అంటే సై అన్నాక కొందరు చేతులెత్తడానికి భయపడ్డారు. ఒక బీదరైతు, బంగారయ్యకేనా ఓటు అంటూ చెయ్యి ఎత్తబోయాడు. వెంటనే సూరయ్య పార్టీవాడైన సుబ్బిశెట్టి, ఆఫ్ ధంకా పలాస్ ఫేమ్, ఓ చూపు చూశాడు. ఈ ఏటి పంట సుబ్బిశెట్టి బేరం పెట్టాడు. తత్తికే కోపం వస్తే అది కాస్తా చెడుతుందని రైతుకి బాగా తెలుసు. అందుకని ఓటు ఉపసంహరించాడు. అదుగో బెదిరింపు, ఆ ఓటు నాకే, ఎత్తు చెయ్యి అని బంగారయ్య కర్కశంగా అరిచాడు. బంగారయ్య కేకలోని కర్కశత్వం, కక్కుర్తి, అధికార దాహం కొందరికి జుగుప్స కలిగించింది. రామారావుకి ఏవగింపుతో ఒళ్ళు జలధరించింది. ప్రజాస్వామ్యం అన్నాడు వీర్రాజు. ముఠాస్వామ్యం అన్నాడు రామారావు. డబాయింపు స్వామ్యం అన్నాడు ప్రక్కనే ఉన్న జగన్నాథంగారు. జనంలో రొద ప్రారంభం అయింది. ఈ దారుణం చూడగానే కొందరికి అసహ్యం వేసింది. సూరయ్యగారికి జై అనేశారు కంట్రాక్టరు, సుబ్బిశెట్టి సందు చూసి. వెంటనే అక్కడి కుర్రాళ్లంతా సూరయ్యగారికి జై అన్నారు. సుబ్బిశెట్టి అన్నాడని కొందరు, కంట్రాక్టరు అన్నాడని ఈసరయ్య, అతని ముఠావాళ్లు లోపాయికారీ ఒప్పందం ప్రకారం కరణంగారి జనం. సూరయ్య మరీ చెప్పి సిద్ధం చేసుకున్నవారు ఈ జయధ్వానంలో ఒక్కసారిగా చేరారు. ఓటింగ్ జరక్కుండా శెట్టివాళ్లు ఎందుకు జై అన్నారో ఎవరికీ బోధపడలేదు. బంగారయ్య కొంచెం తెల్లబోయాడు. తన పార్టీ మనిషిని మోచేత్తో పొడిచాడు. అతగాడు వెంటనే బంగారయ్యగారికి జై అన్నాడు. బంగారయ్య మనుషులు గొంతులెత్తేలోపే సూరయ్య మనుషులు మళ్ళీ జై జై, సూరయ్యకి జై అన్నారు. దాంతో కరణంగారు కండువా సవరించుకుని సూరయ్యగారే గెలిచారు, డబ్బు ఆయనకే అప్పగిస్తాం అని ప్రకటించారు. బంగారయ్య అభిమాని మునసబుగారు అడ్డుతగిలాడు. ఓటింగు లేకుండానే గెలిచినట్లు ఎలా ప్రకటించావయ్యా అని గద్దించారు. ఇంకా లెక్కలెందుకండి, అంతా ఆయనకే జై కొడుతున్నారు అన్నాడు. కరణంగారు సమరస భావంతో, అమాంతంగా కంట్రాక్టరు అండుకోవారు మళ్ళీ సూరయ్యగారికి జై అన్నారు. పిల్ల, మేక, పార్టీవార్లు కలిసి హుషారుగా అందుకున్నారు జై అని. హరహర, మా పెద్ద దిక్కు, మా ఇంటి మొగదక్షత ఇలా అన్యాయంగా గెలిచిపోతేనా గతేమిట్రా రాజా. కరణంగారు మావయ్యని వదులుతాడురా ఇంకా అన్నాడు రామారావు బాధగా. ఎలాగరా అన్నాడు వీర్రాజు. కాలవగట్టు దగ్గరనుంచి శృంగనాదం వినవచ్చింది. జనం అంతా అటు చూశారు. ఉప్పుదూనే వచ్చింది, సింగినాదం ఊదారు అన్నాడు రామినాయుడు. కరణంగారు కాగితాలు సర్దుతున్నాడు. సూరయ్యకి డబ్బు అప్పగించే నిమిత్తం. ఓటింగులేందే కుదరదయ్యా అన్నాడు బంగారయ్య. ఇంకా ఓటింగేమిటి అంతా తేలిపోతే అన్నాడు కంట్రాక్టరు. సూరయ్యకి జై అన్నాడు. ఆపండి, ఎన్నికలు ఆపండి, రామనాథం గారొచ్చారు, ఎన్నికలాపండి అంటూ కేకలేస్తూ ఊరి బడిపంతులు శంకరయ్యగారు ఒగుర్చుకుంటూ వచ్చాడు. అందరూ స్తబ్దులైపోయారు. శంకరయ్యగారు అరుగుమీద నుంచుని చెప్పారు, అయ్యలారా,
మీరంతా ఒక్కసారి కాలవగట్టుకి దయచెయ్యండి. రామనాథంగారు రమ్మంటున్నారు. ఆయన సన్యాసం పుచ్చుకున్నందువల్ల ఊళ్ళోకి రారు. జనం అంతా బయల్దేరారు రకరకాలుగా ఆశ్చర్యపడుతూ. అందరికన్నా ముందు శంకరయ్య గారు ఉత్సాహంగా నడిచాడు. ఆయనకి ఈ ఊరి రాజకీయాలు కూలంకషంగా తెలుసు. ఆయన మాట వినే పెద్దలెవరూ లేరు. ఆయన బడిపంతులు కాబట్టి వాటితో ప్రమేయం పెట్టుకోడు. అందుకే ఎన్నికల సమయానికి కాలవగట్టుకి వెళ్లి కూర్చున్నాడు. రామమందిరం నిర్మాణానికి 4000 రూపాయల విరాళం ఇచ్చి సన్యసించి రామేశ్వరం వెళ్లిన రామనాథంగారికి తన గ్రామంలో రామమందిరం ఏ దశలో ఉందో తెలుసుకుపోదామనే సంకల్పం కలిగింది. ద్రాక్షారామం వెడుతూ పనిలో పనిగా స్వగ్రామం వచ్చాడు. యాదృచ్ఛికంగా ఆ వేళకే అక్కడ కూర్చున్న శంకరయ్య గారు ఆయనకి ఊళ్ళో గొడవ యావత్తూ పూసుగుచ్చినట్లు తెలియచెప్పాడు. కాలవగట్టున రావి చెట్టు క్రింద ఉపవిష్టుడైన స్వాముల వారికి జనం ప్రణామం చేశారు. పెద్దలు కొందరు కుశలం అడిగారు. కరణంగారు, సూరయ్య, బంగారయ్య పోటాపోటీలుగా స్వాముల వారిని పొగిడారు. స్వాములవారు దేనికీ జవాబివ్వలేదు. అందరూ చెప్పదలచింది చెప్పడం అయ్యాక నిశ్శబ్దంగా ఉండమని కోరారు. జనం అంతా ఆయన మాటకోసం చెవులు రిక్కించుకు కూర్చున్నారు. చెట్టుమీద కూర్చున్న ఒక పిల్లకాకి తెలియక బాల్య చాపల్యం కొద్దీ కావు కావు అంది. వాళ్లమ్మ హం అని గద్దించడంతో నోరు మూసుకుంది. ఇది చూసిన ఒక మేకపిల్ల మేమే అని నవ్వి గబుక్కున తప్పు గ్రహించి నాలుక కరుచుకుని చెట్టుచాటుకి తప్పుకుంది. స్వాములవారు తాను చెప్పదలచిన 4 ముక్కలు నిష్కర్షగా సూటిగా చెప్పారు. రామమందిరం నిర్మాణం ఇన్ని గొడవలు తెస్తుందని, దాన్ని కట్టించే పెద్దరికం కోసం ఇంతమందికి పట్టుదలలు పెరిగి స్పర్ధలేర్పడి రభస జరుగుతుందని తాము ఎప్పుడూ భావించలేదన్నారు. రామమందిరం పేరు అడ్డుపెట్టుకుని చదరంగాలు, పేకాటలు సాగుతాయనుకోలేదన్నారు. చాలా బాధ కలిగించిందన్నారు. స్వాములవారికి ఇక్కడి రాజకీయాలన్నీ తెలిశాయన్న సంగతి ఆయన నోటనే వెల్లడి కావడంతో ఈ రభసతో రాజకీయాలతో ప్రమేయం లేని ఏ పాపమూ ఎరుగని జనం సిగ్గుతో తలలు వాల్చారు. పెద్ద మనుషులంతా ఇది ఈయనకి ఎలా తెలిసిందా అని ఊహాగానాలు చేయసాగారు.